పేరు? నా పేరు శ్రీవాణి. శ్రీవాణి, చెప్పండి, మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఏదొస్తే మనకి బాగుంటుంది? ఏ పార్టీ వచ్చినా కూడా సమాజాన్ని బాగా పరిపాలిస్తే చాలు. ఏదైనా సరే ప్రజాస్వామ్యానికి మంచి జరిగేది ఏదో వచ్చినా పర్లేదు, వీఆర్ యాక్సెప్టింగ్ ఏదైనా సరే. ఏం అంటే కొన్ని పథకాలు అమలు చేశారు, అవ్వలేదు, ఓన్లీ బస్ ఒకటి, అంటే మీ వరకు ఏది రాలేదు? ఒక ఓన్లీ బస్ ఒక్కటే. సో అంటే ముందుది బెటర్ అంటున్నారు కదా, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అన్న పథకాలు అని చెప్పారు కదా, బట్ అవి కూడా ఏవి కూడా మూవ్ అవ్వలేదు అనేసి మా ఒపీనియన్. అనేది గ్యాస్ కావచ్చు. కొంతమంది పబ్లిక్ని ఇదే అడిగితే వాళ్ళు అంటున్నారు వచ్చి ఇంకా 100 రోజులు టైం తీసుకున్నారు, ఈ లోపే ఎలక్షన్స్ కోడ్ ఇచ్చారు, దానివల్ల పోస్ట్పోన్ అయినాయి. అంటే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం అయితే మూవ్ అవ్వాలి కదా, 100 టైం ఇచ్చారు, ఆ టైంలో పని చేస్తాను కదా మనకు ఒకటి నమ్మకం అనేది వస్తుంది. అది అంటే బస్సెస్ అంటే అది ఆ రోజు స్టార్టింగ్ నుంచి అవుతుంది కాబట్టి అది ఒకటే. సో ఫ్రీ బస్ వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా? యూజెస్ అంటే అవసరమైన వాళ్ళు కంటే అనవసరమైన వాళ్ళు ట్రావెలింగ్ బాగుంది. ఎందుకంటే మేము జాబ్ పరంగా వెళ్ళాలనుకుంటే మాకు అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అప్పట్లో బస్సెస్ కూడా ఎక్కువ లేవు, టైంకి రావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేమేం చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు ఎలాగో 5 years ఆయన అధికారంలోనే ఉంటారు కాబట్టి మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. అలా అదే ఇప్పుడు బస్ పెట్టారు, ఈక్వల్ టు జెంట్ ఉమెన్ ఇద్దరికి షేర్ అట్లా పెడితే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు కూడా సఫర్ అవ్వద్దు కదా, అట్లా అందరికి ఉండాలి. మా అమ్మ ఫ్రీ అని చెప్పేసి పాపం వాళ్ళకి ఇచ్చేవి కూడా మేమే ఇది చేసుకొని వాళ్ళే. ఇప్పుడు బస్సెస్లో ఎట్లా ఉందంటే డ్రైవింగ్ కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఎక్కడైనా స్టాప్ దగ్గర ఆపమన్నా కూడా ఫ్రీగా తీసుకెళ్తున్నాం కదా, మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపాలన్న క్వశ్చన్ వస్తుంది అనమాట డ్రైవర్స్ నుంచి కూడా. అప్పుడు మనం మనీ పెట్టుకొని పోయేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేటోళ్ళు. ఇవి కొంచెం ఇవన్నీ ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ మన చేతిలో మన ఒక్కటే ఒపీనియన్ కాదు కదా, అందరిది ఒపీనియన్ కాబట్టి ఏదైనా మేము యాక్సెప్ట్ చేసుకుందాం. కానీ ఫైనల్గా May 13th ఎలక్షన్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటు ఎలా వేయాలని జనాలకు చెప్పాలనుకుంటున్నారు? మనకి ఇక్కడ మంచి జరుగుతుందో ఒక్కసారి థింక్ చేసుకొని చేస్తే బెటర్ అనేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.